అందరికి నమస్తే. రైతు బంధు, రైతు భరోసా అన్నిటికీ రామ్ రామ్. ఎందుకంటే ఈ సీజన్లో గవర్నమెంట్ ఏదలుచుకోలేదు. వాళ్ళ మాటల మటు చూస్తే, వాళ్ళ చేష్టల మటు చూస్తే వాళ్ళు రైతుకు పెట్టుబడి సాయం అనే విషయాన్ని ఇక పక్కకు పెట్టాలని చూస్తున్నట్టున్నారు. అది ఈ సీజన్కి మాత్రమే పక్కన పెడతారా, అన్ని సీజన్లకు పక్కన పెడతారా అనేది మాత్రం గ్యారంటీ లేదు. ఈ సీజన్కి అయితే అవుట్. వానాకాలం సీజన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? జూలై ఎండింగ్కి వచ్చేసినాం, ఆగస్టులోకి ఎంట్రీ అవుతున్నాం మనం. ఇక ఇప్పటికీ రైతు బంధు, రైతు భరోసా మీద ప్రభుత్వం నుంచి స్టేట్మెంట్లు లేవు. వాళ్ళు చెప్పిన మాటలను వాళ్ళే ఎట్లా తప్పుతుండ్రు చూడండి. ఇది రైతులతో గేమ్స్ ఆడుకునే తరుణమా? రైతులతో గేమ్స్ ఆడుకునే కాలమా ఇది? రైతులకు పెట్టుబడి సాయం చేయండి, తర్వాత మీరు గేమ్స్ ఆడండి. కానీ వీళ్ళు ఏం చేసినారంటే రైతు భరోసా ఇస్తాం, రైతు బంధు ఇవ్వం. ఈసారి రైతు బంధు ఇంకా ఇవ్వం, రైతు భరోసా ఇస్తాం అంటే ఎకరాకు 5,000 బదులు 7,800 రూపాయలు ఇస్తాం ఈ సీజన్కి వెళ్ళి వానాకాలం నుంచి అని చెప్పిండ్రు. వానాకాలం అంటే ఇదే. మరి ఏ వానాకాలం? వాళ్ళ డిక్షనరీలో వానాకాలం అంటే ఏ వానాకాలమో తెలియదు. 24 వానాకాలమా, 25 వానాకాలమా, 26 వానాకాలమా? ఎందుకంటే లేని విషయాలు అసలు అవసరమే లేదు. ఒక సబ్ కమిటీ వేసిండ్రు. ఎప్పుడు వేసిండ్రు? 2 జూలై 2024 అంటే నెల స్టార్టింగ్లో వేసిండ్రు. సబ్ కమిటీ వేసి బట్టి విక్రమార్క గారు దానికి చైర్మన్, వీళ్ళు ముగ్గురు దానికి సభ్యులు వేసి ఏం చేయాలి? వీళ్ళు అభిప్రాయ సేకరణ చేయాలి. అభిప్రాయ సేకరణ చేసేసిండ్రు. అభిప్రాయ సేకరణ చేసి కూడా చాలా రోజులు అయింది. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఎందుకు ఇప్పుడు రైతు భరోసా ఎందుకు ఇయ్యరు ఇప్పుడు అంటే ఈ సబ్ కమిటీ ఈ సబ్ కమిటీ రిపోర్ట్ ఇవ్వలేదంట. అందుకని చెప్పి రైతు భరోసా మీద అసెంబ్లీలో చర్చిస్తలేరంట. వాళ్ళు ఎన్నో రోజులకి చెప్తున్నది ఏంది? అసెంబ్లీలో రైతు భరోసా మీద చర్చిస్తాం, రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి, ఎన్ని ఎకరాలు ఎవరికి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఇవన్నీ కూడా అసెంబ్లీలో చర్చిస్తాం. అసెంబ్లీలో చర్చించి అందరి అభిప్రాయాలు తీసుకొని ఇస్తామని చాలా గొప్పగా చెప్పారు. గొప్ప గొప్ప మాటలు చెప్పారు. నిజంగానే ఏమో చేస్తున్నారు అబ్బో వీళ్ళు అనుకున్నాం. చూస్తే లాస్ట్కి ఏం చేసినారంటే రైతుల నోట్లో మన్ను కొట్టిండ్రు. వీళ్ళు రైతులకు ఇవ్వదలుచుకోలేదు. ఇవ్వదలుచుకుంటే అసలు ఈ సబ్ కమిటీ వెయ్యరు. పంట వేసిన వాళ్ళకే ఇస్తా అంటారు, రైతులకు ఇస్తాము, కౌలు రైతులకు ఇస్తామంటారు. మీ దాని ఆల్రెడీ డాటా ఉంది. ఇంతకుముందు రైతు భరోసా ఒక్కసారి కాదు కదా, దాదాపు 13 సార్లు రైతు భరోసా వచ్చింది, రైతు బంధు వచ్చింది వాళ్ళకి. ఆ డాటా మొత్తం మీ దగ్గర ఉంది. దానిలో మీరు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వండి. పుట్టలు గుట్టలు ఇవి తెలుసడానికి ఇంత టైం పట్టిందా? వానకాలం సగం దాటిపోతుంది. వానకాలం అదును దాటిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు వానకాలం కాదు, ఇంకా మొత్తం మనం 50% దాటి కొసకొస్తున్నాం. జూన్ అయిపోయింది, జూలై అయిపోయింది, నెక్స్ట్ ఆగస్టు అయిపోయిన తర్వాత ఇస్తారా వీళ్ళు? వీళ్ళు అసెంబ్లీ సమావేశాల్లో దాని గురించి చర్చిస్తలేరంటేనే అది గోల్ అయిందని అర్థం. అసెంబ్లీ సమావేశాల్లో దాని గురించి చర్చించలేదంటే దాని అర్థం గోల్. 2వ తారీఖు అసెంబ్లీ సమావేశాలు లాస్ట్. వీళ్ళ ఎజెండాలో రైతు భరోసా అంశం లేదు. ఎందుకు లేదు అని అంటే సబ్ కమిటీ రిపోర్ట్ ఇవ్వలేదు. సబ్ కమిటీ అంటే వీళ్ళు ఏమన్నా పైకి వెళ్ళి దిగొచ్చిండ్రా? సబ్ కమిటీ అంటే ఇవ్వలేదు అంటే తీసుకోండి. సబ్ కమిటీ ఏం పని ఉంది? ఇవ్వండి. సబ్ కమిటీ అంటే వీళ్ళు కూర్చొని తయారు చేసేది ఉందా? అభిప్రాయ సేకరణ తీసుకున్నారు, అభిప్రాయాలు వచ్చినాయి. ఏందో అదొక తొండి అభిప్రాయ సేకరణ. అది అభిప్రాయ సేకరణలో రైతులు చెప్పిన ఎన్ని ఫాలో అవుతారా? ఖమ్మంలో బట్టి విక్రమార్క గారు పెడితే అందరికీ ఇవ్వాల్సిందే, ఎన్ని ఎకరాలున్నా ఇవ్వాలి, తెలంగాణ రైతులంతా పేదలే, రైతులు రైతు భరోసా తీసుకొని ఎవరికి కోటించేవాళ్ళు కాలేదు కాబట్టి అందరికీ ఏమన్నారు? ఇస్తారా? 10 ఎకరాల వరకు ఏమన్నారు? ఇస్తారా? మీరు ఏమనుకున్నారో అదే జరుగుతుంది. మీరు ఏమి ఇవ్వాలనుకున్నారో అదే ఇస్తారు. కానీ ఈ వానకాలం సీజన్కు రైతు బంధు ఎగ్గొట్టనికే, రైతు భరోసా ఎగ్గొట్టనికే ఇవన్నీ ఈ అనవసరమైన వ్యవహారం అంతా కూడా తెర మీద తీసుకొచ్చారు. దీని మీద అంతకుముందు మాట్లాడిన వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు. ఇప్పుడు అంతకుముందు 2 రోజులు లేట్ అయితే కొన్ని ఉండే, వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు. ఇప్పుడు వాళ్ళు బంద్ చేసినారు. అసలు రేవంత్ రెడ్డి గారు అయితే మొత్తం 3 సీజన్లు ఇవ్వాలి అన్నాడు. అగ్రికల్చర్ 3 సీజన్లు ఉంటుంది, 2 సీజన్లు ఉంటుందా అని ఇంకా పిచ్చ బూతులు తిట్టిండు. ఆయన ఒక సీజన్ ఇచ్చిండు, ఆ సీజనే అడపా దడపా వచ్చిన వాళ్ళకి వచ్చింది, రాళ్ళకి రాలేదు. ఇది ఎట్లున్నదంటే ఇంకో రకంగా ఉన్నది. ఇది చెప్పాలంటే కూడా నాకే సిగ్గవుతుంది. రైతు భరోసా, రైతు బంధు వచ్చిన వాళ్ళకి వచ్చింది, రానులో రాలేదు, అడిగేతోడు అడగలేదు, అడుగులేదు, రాను వాళ్ళు పట్టించుకునేది లేదు. రుణమాఫీ లాగానే సేమ్. మేము పడేసినాం, ఇష్టం, దయా దాక్షిణ్యాల మీద బతుకుతుంది తెలంగాణ అనే కాడగా ఉన్నారు వీళ్ళు. మా దయా దాక్షిణ్యాల మీదే తెలంగాణ బతుకుతుంది. ఎందుకంటే ఇక అది అయిపోయింది, వీళ్ళ పని అయిపోయింది, ఇక మేమే ఉన్నాం, మేమేం చెప్తే గదే, మమ్మల్ని అడిగేతోడేవాడు, మమ్మల్ని చెప్పేతోడేవాడు అనేది వీళ్ళ పొజిషన్. లేకపోతే ఈ రైతు బంధు లేదా రైతు భరోసా ఇప్పటిదాకా ఎందుకు ఇవ్వలేదు? కనీసం సమాధానం చెప్పిండ్రా? రుణమాఫీ స్టేజ్ మీద అగ్రికల్చర్ మినిస్టర్ అంటున్నాడు, ఇప్పటికే లేట్ అయిపోయింది, నిజానికే లేట్ అయిపోయింది.
లేట్ అయిపోయిందని అందరికీ తెలుసు, రైతులకు అందరికీ తెలుసు. మీలాంటి పెద్దలకు రైతు బంధు అవసరం లేదు. రైతు బంధు ఎవరికి అవసరమో వాళ్ళకి అవసరం ఉంది. మీరు ముందు రూల్స్ పెట్టకన్నా ముందు 5 ఎకరాల వరకు అయితే ఖచ్చితంగా ఇస్తారు కదా, 5 ఎకరాల వరకు అయితే ఖచ్చితంగా ఇస్తారు కదా, అదేమి ఎగ్గొట్టేది కాదు కదా. అది ఇచ్చిన తర్వాత రూల్స్ అమలు చేయండి. అది ఇచ్చిన తర్వాత మీరు ఈ సబ్ కమిటీ రిపోర్టు ఏమి ఇస్తుంది? సబ్ కమిటీ రిపోర్టు ఏమి ఇస్తుంది? ఎలకతోకి ఇస్తుందా? ఏమి ఇవ్వదు, గదే ఇస్తారు. 5 ఎకరాలకో 10 ఎకరాలకో ఇవ్వనని ఇస్తారు. 5 ఎకరాలు తగ్గించి ఎకరం వరకు ఇవ్వాలైతే బెటర్ కదా. లేకపోతే మొత్తానికి రైతు భరోసా ఎత్తేయనని చెప్తుందా మీ సబ్ కమిటీ? మీరు అనుకున్నదే సబ్ కమిటీ కదా. అదే మన పైనకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిందా, లేకపోతే అమెరికా ప్రెసిడెంట్ చెప్పాలనా? మీరు చేయాల్సినే కదా ఇవన్నీ. రైతు భరోసాకు రామ్ చెప్పనికే ఎగ్గొట్టనికే 1,00,000 కష్టాలు పడుతుంది సర్కార్. అందుకే దీని మీద అగ్రికల్చర్ మినిస్టర్కు నాలెడ్జ్ లేదు. ఆయన ఏం మాట్లాడాడు. ఆయన మాట్లాడితే ప్రభుత్వంలో నడిచేది ఒకటి, ఆయన మాట్లాడేది ఒకటి. ప్రతి ఒక్కటి రుణమాఫీ కూడా అంతే. ఆయన ఒకటి మాట్లాడతాడు, ప్రభుత్వంలో జరిగేది ఒకటి. ఆయనకేం చెప్తలేరు. అగ్రికల్చర్ మినిస్టర్కి ఏం చెప్తలేరు. డమ్మీ అయిపోయింది తుమ్మల నాగేశ్వరరావు. ఒకప్పుడు అగ్రెసివ్ ఉండే, ఇప్పుడు ఏం లేదు. నాకు పోలీసులు ఎమ్మడి ఉండి తిట్టనీకి 4 మనుషులు ఉంటే చాలు, ఈయన తిడితే ఆయన వాళ్ళనికి. తుమ్మల నాగేశ్వరరావు స్టైల్ అదే. ఇక ఏం అవసరం లేదు నాకు, అవసరం ఇవన్నీ వద్దు. ఏమైనా పనులు చేసుకుంటే చేసుకుంటాం అంతే. నేను అగ్రికల్చర్ మినిస్టర్ కాబట్టి నేను వేయాలి అట్టేం లేదు ఆయనకి. ఆయన పొజిషన్ అది. ఎనీవే, ఈ సబ్ కమిటీ పేరుతో రైతు బంధుకు రైతు భరోసాకు రామ్ చెప్పబోతున్నారు. ఈ వానకాలం సీజన్ ఆల్మోస్ట్ ఎగగొట్టినట్లే. ఇంకా నెక్స్ట్ సీజన్లో ఉంటుందో ఉండదో, మొత్తం ఎత్తేస్తారా కూడా క్లారిటీ లేదు. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు. బట్ చాలామంది రైతులు కాంగ్రెస్కు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎలక్షన్స్ ముందు ఇప్పుడు ఇదేం కర్మరా అనుకుంటున్నారు. ఇదేం లోలేరా భయ్, పోయి మేము సపోర్ట్ చేస్తే తీరా వస్తే మా నోట్లైనా మనుగొట్టబట్టారు వీళ్ళు. చెప్పింది ఏంది, చేసింది ఏంది? డిసెంబర్ అంతా అబద్ధాలు. కాంగ్రెస్ డిక్షనరీలో డిసెంబర్ 2023 పేజీలు కనుక తీస్తే అప్పుడు చెప్పినవి మొత్తం అబద్ధాలే. డిసెంబర్ మీన్స్ నవంబర్ అంటే ఎలక్షన్ జరిగింది కదా. నవంబర్, డిసెంబర్, ఎలక్షన్ ముందు ఒక నెల, ఎలక్షన్ తర్వాత నెల, ఈ 2 నెలలు కాంగ్రెస్ లీడర్ల డిక్షనరీ మీన్స్ డైరీ కనుక తీస్తే ఆ 2 నెలల్లో మొత్తం చెప్పినవి మొత్తం అబద్ధాలే. ఒక్కటి కూడా నిజం లేదు దానిలో, ఒక్కడు కూడా నిజం లేదు. జాబ్ క్యాలెండర్ దగ్గర నుంచి లాస్ట్కి అమ్మాయి రజనీ అని ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్, దివ్యాంగురాలకి జాబ్ ఇస్తా ఫస్ట్ సంతకం దాని మీద అని చెప్పిన గుర్తుందా? నేను చెప్తా. 2 సంతకాలు ఫెయిల్ అయినాయి. రేవంత్ రెడ్డి గారు 2 సంతకాలు ఫెయిల్ అయినాయి. నేను మళ్ళీ ఒక వీడియో చెప్తా నేను. ఎనీవే, ఆ 2 నెలలు బ్లాక్ పీరియడ్. వాళ్ళు చెప్పిన అబద్ధాలు మొత్తం ఒక డైరీ కనుక రాస్తే ఆ 2 నెలలు వాళ్ళు చెప్పిన మొత్తం అబద్ధాలని వాళ్ళే ప్రూవ్ చేస్తున్నారు. కానీ రైతుల నోతో మాత్రం మన్ను కొట్టిరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.